ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. ప్రియులరా, మన భారతదేశం లౌకిక దేశం. ఎన్నో కులాలు, విభిన్న సంస్కృతులకు నిలయమై ఉన్నది మన భారతదేశం. అయితే ఆది నుంచి భారతదేశంలో దిగువ కులాల వారిని, దళితులను, అణగారిన కులాల వారిని ప్రారంభం నుంచి అణచివేతకు గురవుతాయని ఉన్నారు ఈ అణగారిన కులాలు, దిగువ కులాలు అనబడుతున్న వారు. బ్రిటిషర్స్ కాలంకు ముందు నుంచే ఈ కులాలు, తక్కువ కులాల వారందరినీ తక్కువగా చూడటం, ఊరి బయట పెట్టడం, వాళ్ళని హీనంగా చూడటం ఇప్పటి నుంచో ఈ వ్యవస్థ కొనసాగుతూ వచ్చింది. అయితే భారతదేశంలో చాలామంది స్కాలర్స్, జ్ఞానవంతులు, వివేకవంతులు కులరహిత పరిపాలన సమాజాన్ని మనం నిర్మించాలి భారతదేశంలో అని ఈ కుల నిర్మూలన చేయడానికి చాలామంది ప్రయత్నం చేశారు. అయితే నాటి నుంచి నేటి వరకు ఈ కుల నిర్మూలన జరగలేదు. కానీ ఉన్నతమైన వర్గాలు అంటున్న వారు తక్కువ కులాల వారిని ఎప్పటికప్పుడు అణగదొక్కుతూనే వచ్చారు. అయితే ఈరోజు తాజాగా చిన్నజీయర్ స్వామి కుల వ్యవస్థ ఖచ్చితంగా ఉండాలి, కుల నిర్మూలన జరగకూడదు అని కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయటం జరిగింది. ఒకసారి చిన్న క్లిప్ చూడండి. కులాలు పోకూడదండి. కొంతమంది ఇప్పుడు ప్రోగ్రెసివ్ థాట్స్ ఉండేటటువంటి వ్యక్తులు అనుకునేవాళ్ళు కులరహిత సమాజాన్ని నిర్మాణం చేస్తాము, అలాంటి సమాజం కావాలి. తప్పు. ఏ కులం పని ఆ కులం చేయి. చూశారు కదా, ఈ చిన్నజీయర్ స్వామి ఏమంటున్నాడంటే కుల నిర్మూలన వ్యవస్థ చేయడానికి చాలామంది ప్రోగ్రెసివ్ థాట్స్తో ముందుకు వస్తూ ఉన్నారు. అలా ఉండకూడదు, కుల వ్యవస్థ అనేది, కులాలు అనేది ఉండాలి అన్నాడు. అంటే ఏంటి ఈయన ఉద్దేశం అంటే, ఎప్పుడూ ఈ బ్రాహ్మిన్స్ అన్నవాళ్ళు ఉన్నతమైన స్థితిలోనే ఉండాలి, తక్కువ కులాల వారి మీద వీళ్ళు అజమాయిషి చేస్తూ వాళ్ళు అణగారిన స్థితిలోనే ఉండాలని ఈయన ఒక ఉద్దేశం. అంత మాత్రమే కాదు, ఈయన సిగ్నేచర్ స్టూడియోలో కూర్చొని మాట్లాడుతూ, మీరు కులాలకు అతీతం కదా, కుల నిర్మూలన మీరు చేస్తారు కదా స్వామీజీ, మీకు ఇవంటే ఇష్టం లేదు, అందరిని సమానంగా చూస్తారంటే లేదు 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 కులాలు ఖచ్చితంగా ఉండాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి ఆ వీడియో క్లిప్ చూడండి. ఈ వైష్ణవ సంప్రదాయంలో ఆళ్వార్లను ఉన్నారు, హరిజనులు ఉన్నారు, మలేచ్చులు ఉన్నారు, శూద్రులు ఉన్నారు, క్షత్రియులు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ప్రధానంగా మీరు కుల వివక్ష కానీ కులం గురించి వచ్చినప్పుడు దాన్ని తిరస్కరిస్తూనే ఉంటారు. మనుషులంతా ఒకటిగానే భావించి చెప్తా ఉంటారు అనేక ప్రసంగాలు. నో దట్ ఈస్ రాంగ్. కులాన్ని తిరస్కరించడం అనేది తప్పు మాట. ఓకే. నో దట్ ఈస్ రాంగ్. కులాన్ని తిరస్కరించడం అనేది తప్పు మాట. ఓకే. నో దట్ ఈస్ రాంగ్. కులాన్ని తిరస్కరించడం అనేది తప్పు మాట. ఓకే. ఎందుకంటే ఒకడికి కార్పెంటరీలో నైపుణ్యం ఉంటుంది, ఒకడికి ఫోటోగ్రఫీలో నైపుణ్యం ఉంటుంది, ఒకటి వంట చేయడంలో నైపుణ్యం ఉంటుంది. ఈ నైపుణ్యాలన్నీ పనికిరావు, తీసేయండి. ఏదో ఫోటోగ్రఫీ చేసే నైపుణ్యం ఉండేవాడిని వంటలో పెట్టండి, వంట చేసేవాడిని తీసుకెళ్ళి అది ఇంకో అగ్రికల్చర్లో పెట్టండి అన్నారనుకోండి, యు ఆర్ స్పాయిలింగ్ ద స్ట్రక్చర్. ఇజంట్ ఇట్? ఏది చేసే నైపుణ్యం ఉన్న వాడిలో దాన్ని పెంచాలి. చాలా గొప్పగా చెప్పారు. దానిని సవ్యంగా ఉండేట్టు చేయాలి, దుర్వినియోగం కాకుండా చేయాలి. దాంట్లో ఉండేటువంటి మెళుకువలు బాగా జాగ్రత్తగా నేర్వగలిగేట్టుగా వాడిని నేర్పించాలి. దట్ ఈస్ కుల వ్యవస్థ. ఈ కుల వ్యవస్థ తప్పంటాం అప్పుడు దాన్ని. గమనించండి, ఇక్కడ చిన్నజీయర్ స్వామి ఏమంటున్నాడంటే ఖచ్చితంగా కులాలు ఉండాలి. ఏ కులం పని చేసేవాడు ఆ కులం పని చేయాల్సిందే. ఒకడిని ఇంకో కులంలో, ఒక కులంలో వాడిని ఇంకో పని చేయటానికి అది సెట్ కాదు. ఏ కులంలో ఉన్నాడో ఆ పనే చేయాలి అంటున్నాడు. అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు అణగారిన కులాలు, దళితులు, తక్కువ కడజాతి వాళ్ళు అంటున్న వారు ఉన్నతమైన పదవుల్లోకి, ఉన్నతమైన ఉద్యోగాలకి వాళ్ళు చేయడానికి వీల్లేదు. వాళ్ళు ఎప్పుడు ఆ చెప్పులు కొట్టుకుంటాం, ఇంకా చిన్న చిన్న పనులు చేసుకుని అలా బ్రతకటమే కానీ వాళ్ళకు ఉన్నతమైన పదవులు, ఉన్నతమైన చదువులు, ఉన్నతమైన ఉద్యోగాలు చేయడానికి వాళ్ళకి అవకాశం లేదు అని ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. అంటే వీళ్ళ పౌరోహిత్యం, వీళ్ళు బ్రాహ్మిన్స్ కనుక పౌరోహిత్యం వీళ్ళే చేయాలి, ఉన్నతమైన స్థానాల్లో వీళ్ళే ఉండాలని ఈయన యొక్క అభిప్రాయం. అయితే నేను చిన్నజీయర్ స్వామిని అడుగుతూ ఉన్నాను, ఒకవేళ ఏ కులాల వారు ఆ కుల వృత్తిలోనే ఉండాలంటే మరి బ్రాహ్మిన్స్ అయిన మీరు పౌరోహిత్యం మాత్రమే చేయాలి కదా, మరి మీరు ఎందుకు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు? బ్రాహ్మిన్స్లో చాలామంది జడ్జెస్ ఉన్నారు, న్యాయవాదులు ఉన్నారు, ఉన్నతమైన స్థానాల్లో మంచి మంచి రాజకీయ నాయకులు ఉన్నారు. వీళ్ళందరూ చాలామంది బ్రాహ్మిన్సే ఉన్నారు. మీరు చెప్పినట్టుగానే ఏ కులం వాడు ఆ కులం పని చేయాలంటే మరి బ్రాహ్మిన్స్ పురోహిత్యం మాత్రమే చేయాలి, మంత్రాలు మాత్రమే చదవాలి. మరి మీరెందుకు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు అంటే మీకు ఒక న్యాయమానం, అణగారిన కులాల వారికి, దళితులకి వేరొక న్యాయమా? చూడండి, ఈ వీడియో వీక్షిస్తున్న విఘ్నులైన భారతదేశ ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలి. అంటే ఇప్పటికీ ఇలాంటి ఉన్మాదులు, కుల ఉన్మాదులు, మత ఉన్మాదులు ఇంకా భారతదేశంలో ఉన్నారు. కాబట్టి ఇప్పటికీ చాలామంది ఊరు బయటనే వారిని పెట్టి ఇంకా కడజాతి వారు కానీ, తక్కువ కులాల వారు కానీ చూస్తూ
వాళ్ళు చెప్పులు కుట్టుకోవాలి, కొంతమంది కళ్ళు గీసుకోవాలి. ఏ వృత్తి చేసేవాళ్ళు ఆ వృత్తిలోనే ఉండాలని ఈయన చెప్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకా ఏం మాట్లాడాడంటే బ్రిటిష్ వాళ్ళు రాకముందు అన్ని కులాల వారు చక్కగా జీవించారు. ఎవరిని అజమాయిషీ చేసేది లేదని ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. లేదు అన్ని సమానం అంటాం. నిజానికి బ్రిటిష్ వాడు రాకముందు కులాలు ఉన్నాయి. ఎవరు కొట్టుకోలా, అణుచుకునే ప్రయత్నం చేయలే, రిజర్వేషన్స్ కోసం ఎవరు పాకులాడా, అందరూ సుఖంగా ఉన్నారు, కష్ట సుఖాలు పంచుకున్నారు. విలేజెస్లో ఉండేవాళ్ళు కూడా ఏ కులం వాడు, ఏ వర్గం వాడు, వర్ణం వాడు అయినా ఏదో బాబాయ్, మామయ్య, ఏదో అత్తయ్య, పిన్ని, అక్కయ్య, ఇలాంటి వ్యవహారాలతో, బంధుత్వాలతోటి ఒకరితో కలిసిమెలిసి జీవించేవారు. గురుగారు ఈ రోజుల్లో కొట్టుకోలేదు, ఎప్పుడు ఒకరినొకరు అణుచుకునే ప్రయత్నం చేయలే. అవసరాలు వచ్చినప్పుడు ఒకరొకరు సహాయం చేసుకునే ప్రయత్నం చేశారు. ఒకరినొకరు అణుచుకునే ప్రయత్నం చేయలే. అవసరాలు వచ్చినప్పుడు ఒకరొకరు సహాయం చేసుకునే ప్రయత్నం చేశారు. ఒకరినొకరు అణుచుకునే ప్రయత్నం చేయలే. అవసరాలు వచ్చినప్పుడు ఒకరొకరు సహాయం చేసుకునే ప్రయత్నం చేశారు. మహాభారతం అనుశాసన పర్వం 135 అధ్యాయము 5-6 శ్లోకాలు. శూద్రుల ఎంట భుజించినవాడు భూమి మీద ఉన్న సమస్త మలాన్ని, మనుషుల మలాన్ని త్రాగినట్లే తిన్నట్లే. శూద్రుని అన్నము తిన్నవాడు పృథ్వీ మలాన్ని తిన్నట్లే. శూద్రుని అన్నము తిన్న బ్రాహ్మణులు పృథ్వీ మలాన్ని తిన్నట్లే. కులాలు బ్రిటిష్ వాడు తెస్తే ఇన్ని దారుణాలు మహాభారతంలో ఎందుకున్నాయి? కులాలు ఉండాలి అని చిన్నజీయ గారు ఎందుకంటున్నారు? ఆలోచించండి. కులాలు బ్రిటిష్ వాడు తేలేదు. అయితే ఒక విషయాన్ని గమనించాలి. బ్రిటిష్ వాళ్ళు రాకముందు నుంచే భారతదేశంలో కుల వ్యవస్థ ఉంది. అణగారిన కులాల వారిని చాలా చిన్న చూపు చూశారు. ఎందుకంటే ఎవడైనా వేదాలు వల్లిస్తే వాడి గొంతును నేలకు కోసేయాలని, వేదాలు వింటే చెవులో సీసం పోయాలన్నది మరి చిన్నజీర స్వామి ఈ విషయం మీకు తెలీదా? ఇది బ్రిటిషర్స్ రాకముందు నుంచే ఉంది కదా. ఎవడైనా బ్రాహ్మణుడు నడిచిన దారిలో శూద్రుని నడవకూడదు, వాళ్ళు తాగిన ఆ బావిలో నీళ్లు వీళ్ళు తాగకూడదని మరి ఇవన్నీ ఎప్పటి నుంచి ఉన్నాయండి? మీరేమో అందరూ బాగానే ఉన్నారు, మామయ్యలు, తాతయ్యలు, బాబాయిలు అనుకుంటా ఉన్నారు. అసలు బ్రిటిషర్స్ రాకముందు ఇలాంటి పరిస్థితులు ఏమి లేవు, అందరూ హ్యాపీగా ఉన్నారు అంటున్నారు. ఎక్కడ హ్యాపీగా ఉన్నారు మీరు చెప్పండి? ముడ్డికి ముంత, మూతికి చీపిరి కట్టించింది మీరు కాదా? తక్కువ కులాల వారిని, అణగారిన కులాల వారిని హీనంగా చూసి కడజాతి వారిగా భావించి వారిని ఊరు బయట పెట్టింది మీరు కాదా? ఇప్పుడు వాళ్ళు నడిచిన దారిలో మీరు నడవకూడదని ఆ రోజు అలాంటి పని చేశారు కదా. రేపు దళితులు చనిపోయిన తర్వాత ఏ భూమిలో అయితే పెట్టబడతారో, అణగారిన వారు, అంటరాని వారు ఏ శ్మశాన వాటికలో అయితే పాతి పెట్టబడతారో, రేపు మీరు చచ్చిపోయిన తర్వాత కూడా అదే భూమిలో పాతి పెడతారన్న సంగతి మర్చిపోవద్దు. మీ బ్రాహ్మిన్స్కి, ఉన్నత కులాల వారికి సపరేట్గా ఏమీ భూమి ఉండదు. ప్రతి ఒక్కరూ ఒకటే నేలలోకి వెళ్ళాలి. మీరు పీల్చినట్టే అందరం ఒకటే గాలి పీలుస్తున్నాము, ఒకటే నీరు తాగుతున్నాము, ఒకటే నేల మీద నడుస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విషయాలు మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలని నేను తెలియపరుస్తూ ఉన్నాను. విఘ్నులైన భారతదేశ ప్రజలందరూ ఇవి గమనిస్తూ ఉన్నారు. ఇతను కులాల మధ్యలో చిచ్చు పెట్టేవాడిగా ఉన్నాడు. నేటి సమాజంలో కులాలకి, మతాలకి అతీతంగా అందరూ జీవిస్తూ ఉన్నారు. కులరహిత పరిపాలన జరగాలని అందరూ భావిస్తూ ఉన్నారు. కానీ ఇలాంటి ఉన్మాదులు ఇలాంటి కులాలని, మతాలని ముందుకు తీసుకొచ్చి అందరి మధ్యలో చిచ్చులు పెడతా ఉన్నారు. అంటే అణగారిన కులాల వారు, దిగువ కులాల వారు, దళితులు ఉన్నతమైన చదువులు చదవకూడదా? ఉన్నతమైన ఉద్యోగాలకు వెళ్ళకూడదా? రాజకీయాల్లోకి వెళ్ళకూడదా? అంటే అన్నీ మీరే ఏలుబడి చేస్తూ ఉండాలా? ఇంకా ఎంతకాలం ఇలాగా కులాలలో మీరు వర్గీకరణ తీసుకొచ్చి అణగారిన కులాల వారిని, తక్కువ కులాల వారిని ఎంతవరకు వేస్తారు? మీరు చెప్తా ఉన్నారు గతంలో ఎలాగుందో ఇప్పుడు కూడా కుల వ్యవస్థ అలానే ఉండాలి, ఏ కులం పని చేసేవాడు ఆ కులం పనే చేయాలంటున్నారు. ఎందుకు మీరు వివక్ష చూపిస్తూ ఉన్నారు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎక్కడైనా సరే చిన్నజీర స్వామి గారు మీ మనసును మార్చుకొని మీరు దిద్దుబాటు చేసుకోవాలి. ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా మీ మీద తిరుగుబాటు తనం జరుగుతుంది. ఈ కుల వ్యవస్థ అనేది తొలగిపోవాలని ప్రారంభం నుంచి చాలామంది దీని విషయంలో పోరాడుతూ వస్తున్నారు. ఇప్పటికీ పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ నీలాంటి వాళ్ళు ఉండటం వల్ల కులపిచ్చి, మతపిచ్చి ఎక్కువైపోయి భారతదేశం, ప్రశాంతంగా ఉన్న భారతదేశంలో ఈరోజు కల్లోలాలు జరుగుతున్నాయి అంటే కేవలం నీలాంటి వాళ్ళ వల్లనే. హిందువులు, ముస్లిమ్స్, క్రైస్తవుల మధ్య ఇన్ని విభేదాలు, ఇన్ని గొడవలు ఎందుకు వచ్చినాయి? దళితుల్ని ఎందుకని ఇంకా దూరంగానే పెడతా ఉన్నారు? ఇంకా గిరిజనుల్ని, ఎస్టీ, ఎస్సీ వర్గాల వారిని ఎందుకు ఇంకా అణచివేతకు గురి చేస్తూ ఉన్నారంటే కేవలం నీలాంటి వాళ్ళు ఉండబట్టి. విఘ్నులైన భారతదేశ ప్రజలందరూ కూడా దీని విషయమై స్పందించాలి. మీరు కూడా కుల నివారణ చట్టాన్ని తీసుకురావాలని మీరందరూ ప్రయత్నం చేయాలి. కులరహిత సమాజాన్ని మనం నిర్మించాలి.
ఇది భారతదేశ పౌరులందరూ దీని కొరకు పోరాడాలి. దళితులు, బహుజనులు, ఎస్టీ, ఎస్సీ వీళ్ళందరూ ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలి. అందరూ ఏ స్థితిలో ఉన్నవారు, ఏ కుల వృత్తిలో ఉన్నవారు ఆ కుల వృత్తిలోనే ఉండటాలనే రూల్ ఎక్కడా లేదు. నువ్వు హయ్యర్ స్టడీస్ చదువుకుంటే ఉన్నతమైన స్థానానికి వెళ్ళొచ్చు. కానీ నాటి నుంచి నేటి వరకు దళితులకి అందరికీ అన్యాయం జరుగుతూనే వస్తూ ఉంది. ఇలాంటి అన్యాయాన్ని అందరూ అరికట్టి ఇలాంటి వారిని ప్రశ్నించాలి. ఈ చిన్నజీయర్ స్వామి లాంటి వాళ్ళని, ఇంకా కొంతమంది బాబాల్ని, వీళ్ళు బ్రాహ్మణ కుటుంబంలో ఉండి అంటే ఓసీ వర్గంగా ఉండి మిగతా వర్గాలన్నిటిని అణచివేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. దీని విషయంలో అవసరమైతే కోర్టులు ఎక్కైనా సరే మన హక్కులని మనం కాపాడుకోవాలి. కులరహిత సమాజాన్ని నెలకొల్పటానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. ఇలాంటి కుల చిచ్చులు, మత చిచ్చులు పెట్టే వాళ్ళకి ఖచ్చితంగా భారతదేశ ప్రజలందరూ బుద్ధి చెప్పాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్.